వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వీడియోలో మీకు బ్లీచ్ ఎలా మిక్స్ చేసుకొని మనము ఫేస్కి అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అనేసి ఫుల్ డీటెయిల్గా నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంతకుముందు వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మనం బ్లీచ్ ఎందుకు వేసుకోవాలి, కాసెస్ అండ్ ప్రికాషన్స్ అవన్నీ కూడా చెప్పాను. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి తప్పకుండా. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఓకే, విల్ స్టార్ట్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వీడియోలో మీకు బ్లీచింగ్ ఎలా మీరు మిక్స్ చేసుకోవాలి అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో నేను కాసెస్ అండ్ ప్రికాషన్స్ అనేసి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను బ్లీచింగ్ గురించి. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే తప్పకుండా ఆ వీడియో కూడా చూసి తెలుసుకోండి బ్లీచింగ్ అంటే ఏంటి అనేసి. ఓకే, నౌ మనం బ్లీచ్ ఎలా మనం మిక్స్ చేసుకోవాలి అనేసి చూద్దాం. ఫస్ట్ బ్లీచ్ కావాల్సిన క్రీమ్ కావాలి, అండ్ ఇది వచ్చేసి యాక్టివేటర్, అండ్ బ్రష్ తీసుకున్నాను, రోజ్ వాటర్ అండ్ 1 కప్. ఓకే, అండ్ కాటన్. ముందుగా మనము క్రీమ్ తీసుకోవాలి. క్రీమ్ వచ్చేసి మనకు 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది మన ఫేస్కి అప్లై చేసుకోవడానికి. ఫేస్కి అయితే మనము 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, మీరు అంతే తీసుకోండి ఫేస్కి కాబట్టి. అండ్ హ్యాండ్స్కి అలా ఎక్కువ మీరు యూజ్ చేయాలనుకుంటే కాస్త ఎక్కువ తీసుకోండి. ఓకే, అండ్ నా మెయిన్ వచ్చేసి యాక్టివేటర్. ఇది మనం ఎంత తక్కువ వేస్తే మన ఫేస్కి అంత మంచిది. సో అందుకనేసి దీన్ని ఓన్లీ జస్ట్ హాఫ్ పించ్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకూడదు. ఓన్లీ జస్ట్ హాఫ్ పించ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను యాక్టివేటర్, బికాస్ ఫేస్ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి కొంచెం భయం, అందుకనేసి మీరు కూడా చాలా తక్కువ తీసుకోండి. అంతే సరిపోతుంది. అండ్ నవ్వు వచ్చేసి మనం బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫుల్గా. యాక్టివేటర్ క్రీమ్ బాగా మిక్స్ అయ్యేలాగా మనము మిక్స్ చేసుకోవాలి. ఒక 1-2 మినిట్స్ అయినా సరే టైం తీసుకొని మీరు మిక్స్ చేసుకోండి, ఎందుకంటే మంచి గ్లో కలర్ వస్తుంది ఇది బాగా మిక్స్ అవుతే. కొంతమంది హ్యాండ్తో కూడా మిక్స్ చేసుకుంటారు, సో అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బ్రషెస్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేను తీసుకుంది చాలా కొంచెమే కాబట్టి నేను స్పాచులాతో నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఓకే, బాగా మిక్స్ అయిపోయింది నా. ఫస్ట్ మనం ఫేస్ని క్లెన్స్ చేసుకుందాము బ్లీచింగ్ అప్లై చేసే ముందు, సో దట్ డర్ట్ కానీ ఏదైనా ఉంటే కూడా అంతా రిమూవ్ అయిపోతుంది. నేను జస్ట్ ఒక 10 మినిట్స్ ముందే ఫేస్ వాష్ చేసేసుకున్నాను, అయినా కూడా నేను క్లెన్స్ చేద్దాము అనేసి చేశాను. సో చూసారా ఇంత డస్ట్ వచ్చింది ఫేస్లో. సో మీరు తప్పకుండా క్లెన్జింగ్ అనేది తప్పకుండా ఇంట్లో కూడా యూస్ చేస్తూ ఉండండి, సో దట్ మనకి లోపట ఇన్సైడ్ పోర్స్లో ఉన్న డస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. సో మీరు క్లెన్జర్స్ తీసి పెట్టుకోండి. క్లెన్జింగ్ చాలా ఇంపార్టెంట్ ఫేస్కి గ్లో రావడానికి. ఓకే, నౌ ఫుల్ క్లెన్స్ అయిపోయింది ఫేస్. అండ్ నౌ మనం బ్లీచ్ అప్లై చేద్దాము. బ్రష్ తీసుకొని మనం బ్లీచింగ్ అప్లై చేసేటప్పుడు కొంచెం హెయిర్స్ అన్నీ నీట్గా ఇలా పెట్టేసుకోవాలి బ్యాక్కి, ఏది మనకు తగలకుండా చూసుకోవాలి. ఓకే, అండ్ నా వచ్చేసి నేను అప్లై చేస్తున్నాను చూడండి.
ఇక్కడంతా చాలా కేర్ఫుల్గా అప్లై చేసుకోవాలి. మీరు నెక్ కూడా అప్లై చేసుకోండి, నేను అప్లై చేసుకోవట్లేదు. మళ్ళీ మనం అప్లై చేసిన తర్వాత మళ్ళీ దాని మీద అప్లై చేయకూడదు. అండ్ నాకు ఇచ్చింగ్ కూడా లైట్గా స్టార్ట్ అయింది. సో మనము రబ్ చేస్తూ ఉండకూడదు, గోకొద్దు. నేను ఇది 15 మినిట్స్ వెయిట్ చేస్తాను, అప్లై చేసేసుకున్నాను. సో మనం 15 మినిట్స్ కంటే ఎక్కువ కూడా పెట్టుకోకూడదు. బ్లీచింగ్ వచ్చేసి కెమికల్స్ కాబట్టి సో అది మంచిది కూడా కాదు. 15 మినిట్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ నేను వచ్చేసి బ్లీచ్కి ఒలివా హెర్బ్ బ్లీచ్ తీసుకొని నేను ఇప్పుడు అప్లై చేశాను. ఇది హెర్బల్ది కాబట్టి సో కొంచెం బాగుంటుందని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మీరు మర్చిపోయాను చెప్పడానికి, మీరు రోజ్ వాటర్ ఉంది కదా, రోజ్ వాటర్ని తీసుకొని మనము డిప్ చేసుకొని ఐస్కి పెట్టుకోవాలి. ఇది చాలా మంచిది ఇట్లా బ్లీచింగ్ అప్లై చేసుకున్నప్పుడు. యాక్టివేటర్ వచ్చేసి ఇది అమోనియా అంటారు, అమోనియా ఉంటుంది. అండ్ క్రీమ్లో వచ్చేసి మనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ మిక్స్ అయి ఉంటుంది. సో ఈ రెండు మనము చాలా జాగ్రత్తగా, ఏది ఎక్కువ కాకూడదు, ఎస్పెషల్లీ యాక్టివేటర్ అనేది ఎక్కువ అవ్వకుండా మీరు గమనించి మీరు మిక్స్ చేసుకోండి. సో ఈ బ్లీచింగ్లో మనకి యాక్టివేటర్ ఇచ్చారు, క్రీమ్ ఇచ్చారు కదా. యాక్టివేటర్లో వచ్చేసి మనకు అమోనియా ఉంటుంది అండ్ మనకు క్రీమ్లో వచ్చేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ మిక్స్ అయి ఉంటుంది. సో ఈ బోత్ కాంబినేషన్తో మన పైన హెయిర్స్ అనేది మనకి స్కిన్ కలర్లోకి చేంజ్ అవుతుంది, ఫేస్ పైన ఉన్న హెయిర్స్. సో మనం ఇవి రెండు కూడా చాలా కేర్ఫుల్గా మనము మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా యాక్టివేటర్ మాత్రం ఎక్కువ వేసుకోకండి. బ్లీచింగ్ అంతా అయిపోయిన తర్వాత వాష్ అయిపోతుంది కదా, అప్పుడు మీరు ఐబ్రోస్ అలాంటివి ఏది కూడా చేయకండి. ఎందుకంటే స్కిన్ వచ్చేసి మనకు సెన్సిటివ్గా అయిపోతుంది కాబట్టి థ్రెడ్డింగ్ అలాంటివి ఏది కూడా అప్పర్ లిప్ కానీ అలాంటివి చేయకండి. అండ్ స్టీమ్ కూడా తీసుకోకూడదు. ఒక 1 or 2 days హాట్ సన్లో మాత్రం వెళ్ళకుండా మ్యాక్సిమం మీరు ట్రై చేయండి. వెళ్తే ఏం కాదు, కాకపోతే ట్యాన్ అనేది ఎక్కువ అయిపోతుంది. అదే మీరు ఇంట్లో కనుక ఉంటే ఇంకా మంచి బ్రైట్ కలర్ వస్తారు. ట్యాన్ అనేది బయటికి వెళ్తే చాలా ఎక్కువ. డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళు మీరు గోల్డెన్ బ్లీచెస్ అవి అప్లై చేసుకోకండి. అండ్ యాక్టివేటర్ చాలా తక్కువ వేసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి మీరు సెన్సిటివ్ స్కిన్ కనుక ఉంటే, మీకు పింపుల్స్ కానీ ర్యాషెస్ కానీ అవి కనుక ఎక్కువ ఉంటే మీరు అప్లై చేసుకోకపోవడమే చాలా మంచిది. యాక్టివేటర్ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది స్కిన్ మీద. సో బీ కేర్ఫుల్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను బికాస్ మీరు కొంచెము ప్రికాషన్స్ తీసుకోవాలి అనేసి. మీరు ఫుల్ బ్లీచింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సన్ స్క్రీన్, బాడీ లోషన్స్ అలాంటివి ఏదైనా లోషన్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ అప్లై చేసుకోండి ఫేస్కి. నా బ్లీచింగ్ ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో మనము స్పెచులాతోని ఎలా మనం తీయాలి చూపిస్తాను. ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే మీరు రిమూవ్ చేయండి బ్లీచ్ని. సో నా బ్లీచింగ్ కంప్లీట్ అయిపోయింది. ఫేస్ మొత్తం నేను వాష్ చేసేసుకున్నాను అండ్ ఆల్సో మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసేసుకున్నాను. సో బ్లీచింగ్ మీరు 3 months వన్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఎక్కువ కూడా యూస్ చేయకూడదు. ఓకే. అండ్ దీనికి రీప్లేస్మెంట్గా మీరు ట్యాన్ ప్యాక్స్ అనేసి చాలా వచ్చేసాయి మార్కెట్లో. సో అవి మీరు యూస్ చేసుకోండి సో దట్ మీకు స్కిన్ కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇది కూడా రాదు.
అండ్ ఇంకోటి నేను చెప్పాలనుకుంటున్నాను, నా వీడియోస్లో వచ్చేసి నేను ఫస్ట్ థియరీ పార్ట్ చెప్పిన తర్వాతనే నేను మీకు ప్రాక్టికల్స్ చూపిస్తాను. డైరెక్ట్గా ప్రాక్టికల్స్ మాత్రం నేను చూపించాను. బికాస్ మీరు కూడా తెలుసుకోవాలి కదా, అది ఎందుకు ఏంటి అనేసి అన్నీ తెలుసుకున్న తర్వాతనే నేను ప్రాక్టికల్స్ చేసి చూద్దామనేసి కొంచెం స్లోగా వెళ్తున్నాను. ఓకే, మీరు అన్నీ తెలుసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేసి నేను బ్యూటిషియన్ కోర్స్ కంప్లీట్ చేశాను కాబట్టి సో నేను మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేసి ఈ వీడియోస్ అన్నీ పూర్తిగా థియరీ పార్ట్ ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ 1 by 1 చేస్తున్నాను వీడియోస్. ఓకే, మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.